రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మేడ్చల్, మెదక్, సిద్దిపేటలో భారీ వర్షాలుంటాయని చెప్పారు. 4 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇటు జలాశయాలు నిండుకుండలా మారాయి. దాంతోపాటు పలు ప్రాజెక్టులను కూడా గేట్లు ఎత్తి నీళ్ళని కిందికి వదులుతున్నారు. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రం మీద వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది, దాంతోపాటు జూన్, జూలై నెలల్లో ఎంతవరకు వర్షపాతం నమోదైంది, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మీద వర్షపాతం ఎలా ఉంది, రానున్న రోజుల్లో రెయిన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని 3.1 నుండి 7.6 కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే విండ్షియర్ జోన్ అవి కూడా బలహీనపడటం జరిగాయి. అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 4-5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ పలు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సస్టైనబుల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, స్థిరమైన గాలులు, అవి 30 నుంచి 40 కిలోమీటర్లు 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఈరోజు మోస్తారు వర్షాలు కొన్ని సెంట్రల్ జిల్లాలు, అట్లాగే తూర్పు ఈశాన్య జిల్లాల్లోని వీటి ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా తేలికపాటి వర్షం, జల్లులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా రాడార్ లో చూసుకుంటే క్లౌడ్ మూవ్మెంట్ ఏ జిల్లాల మీద ఫామ్ అయి ఉంది, వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం ఉంది? ఈ రోజు రాడార్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది రాడార్ పిక్చర్. అయితే దీని ప్రకారంగా చూసుకుంటే కొంచెం మేడ్చల్, మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ ఇప్పుడు చిరుజల్లులు అవి నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని వికారాబాద్, మహబూబ్ నగర్, కొన్ని నల్లగొండ, వరంగల్, అలాగే సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతంలోని, ఖమ్మం ప్రాంతంలోని చిరుజల్లులతో కూడినటువంటి వర్షం అది నమోదవుతూ వస్తుంది. ఇక రాష్ట్రంలో చూసుకుంటే జూన్ నెలలో ఎంతవరకు వర్షపాతం నమోదైంది, జూలై యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఎలా ఉంది రెయిన్ఫాల్? జూలైలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ నెలాఖరు 30వ తారీఖుకి 27% క్యుములేటివ్ రెయిన్ఫాల్ అది నమోదవటం జరిగింది. అత్యధిక వర్షపాతము ములుగు ప్రాంతంలో 83% వర్షపాతం కూడా నమోదవటం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రం మీద భారీ వర్షాల ప్రభావం ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఒక 1 వీక్ 10 డేస్ ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఆగస్ట్ 2nd వీక్ నుంచి వర్షాలు మళ్ళీ కూడా చాలా చోట్ల మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు కూడా ఆగస్ట్ నెలలో నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విషయానికి వస్తే ఇక్కడ తేలికపాటి వర్షాలు చూసాం. రానున్న రోజుల్లో సిటీలో భారీ వర్షాలకి అవకాశం ఉందా? ప్రజెంట్ ఇటు వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే హ్యూమిడిటీ కూడా ఫామ్ అవుతుంది 2 రోజుల నుంచి, ఎలా ఉండబోతుంది రానున్న రోజులు? చూసుకుంటే ఒక వారం 10 రోజుల వరకు కూడా ఇలాంటి తేలికపాటి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు అవి ఆగస్టు 2వ వారం నుంచి కొన్ని చోట్ల తెలంగాణ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లోని ఆగస్ట్ నెలలోని మోస్తారు వర్షాల వరకు నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోడల్స్ ప్రకారంగా ఎప్పటికప్పుడు కూడా ఈ మోడల్స్ అవి కూడా చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ మోడల్స్ అవి కూడా హెవీ రెయిన్ఫాల్ కానీ ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అందించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు జిల్లాలో, ఉత్తర ఈశాన్య జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసాయి కదా మేడం, హైదరాబాద్లో రెయిన్ఫాల్ ఎంతవరకు ఉంది? ఇక్కడ హైదరాబాద్లో రెయిన్ఫాల్ చూసుకుంటే మనకి -7 నార్మల్ రెయిన్ఫాల్ అది నమోదవటం జరిగింది. మిగతా ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ అది నమోదవటం జరిగింది. హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా నార్మల్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. కారణాలు ఏమనుకోవచ్చు మేడం ఇక్కడ? అంటే ఎక్కువ అర్బన్ సిటీ అవ్వడం వల్ల యాక్చువల్లీ చూసుకుంటే మనకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో పీక్ రెయిన్ఫాల్ జూలైలో ఉంటుంది,
సెకండరీ పీక్ చూసుకుంటే సెప్టెంబర్ ఆ నెలలో ఎక్కువగా ఉంటుంది. సెకండరీ వెన్ విడ్రావల్ ఫేజెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా హైదరాబాద్ ఆ ప్రాంతాల్లోని భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటికి చూసుకున్నట్లయితే మోస్తారు వర్షాలే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. రానున్న 3 రోజుల వరకు రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన చేశారు, ఏ అలర్ట్ ఇస్తున్నారు? ప్రస్తుతానికి గ్రీన్ వార్నింగ్స్ అవి నో వార్నింగ్స్. అలాగే చూసుకుంటే తేలికపాటి వర్షం, చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ఉండే అవకాశం ఉంటుంది సాయంత్రం పూటకి. ఇక ఈదురుగాలుల ప్రభావం ఏమన్నా రాష్ట్రం మీద కొనసాగుతుందా? ఈదురుగాలుల ప్రభావం ఈ 2 రోజుల వరకు కూడా కమింగ్ 48 అవర్స్లో 30 to 40 km/h సాయంత్రం పూట ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రం మీద తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా జూలై నెలలో చాలా జిల్లాల్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైనట్టు కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.